బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్తత నెలకొంది. భూమా గంగుల వర్గీయుల మధ్యన ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు పరస్పర రాళ్లదాడి చేసుకున్నారు. పోలింగ్ కేంద్రంలో గంగుల నాని భార్గవ రాముడు మధ్య గొడవ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు పరస్పర రాళ్లదాడికి దిగారు. పోలింగ్ కేంద్రంలో గంగుల నాని భార్గవ రాముడు అనుచరులు కూడా అక్కడ ఫైటింగ్ దిగడం జరిగింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్తత నెలకొంది. భూమా గంగుల వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఇరు వర్గాలు పరస్పర రాళ్లదాడితో పోలింగ్ కేంద్రంలో గంగుల నాని భార్గవ రాముడు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ శివరాజ్ నాయుడు తెలుసుకుందాం. శివరాజ్, చెప్పండి. ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలింగ్ కొనసాగుతుంది. పొద్దున్న నుంచి గంగుల నాని అలాగే భూమా అఖిలప్రియ వర్గీయుల మధ్య పొద్దున్న నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పొద్దున్న నుంచి పరస్పరం పార్టీలు వైసీపీ టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. మధ్యాహ్నం అహోబిలంలోని పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ టీడీపీ కార్యకర్తలు గ్రూపులుగా విడిపోయి రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ రాళ్ల దాడిలో భూమా అఖిలప్రియ సోదరి భూమా మౌనికారెడ్డి అలాగే భర్త భూమా భార్గవరాముడు గాయపడ్డారు. స్వల్ప గాయాలయ్యాయి. అలాగే పోలీసులు గాయాలు కావడంతో వారిని వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాత్రి సాయంత్రం పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించడానికి ఓటర్లు బారి తీయడంతో ఇప్పటి వరకు కూడా ఓటింగ్ కొనసాగుతుంది. అయితే ఈ పోలింగ్ కేంద్రం వద్ద భూమా అలాగే గంగుల వర్గీయుల మధ్య పరస్పరం వాదనలు ఘర్షణలకు చోటు చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైతే కొద్దిసేపటి క్రితమే ఈ భూమా గంగుల నాలుగు వర్గీయుల మధ్య మరొకసారి రాళ్లదాడి జరిగింది. ఈ సంఘటనలో ఎవరికైతే ప్రస్తుతానికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే వీరిని వెంటనే స్పెషల్ పార్టీ పోలీసులు వెంటనే చేరుకొని రెండు వర్గాలను తరిమి కొట్టారు. పోలింగ్ ఇంకా ప్రస్తుతం అహోబిలంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఇంకా పోలింగ్ కొనసాగుతుంది. భారీ బందోబస్తు మధ్య ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించేందుకు కూడా బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పేసి ప్రస్తుతం పోలీసు అధికారులు తెలిపారు. శివరాజ్, మొత్తం మీద ఇంకా ఎంతసేపు పడుతుంది మొత్తం పోలింగ్ ప్రక్రియ ముగిసేసరికి? పోలింగ్ ప్రక్రియ అహోబిలంలో ఇంకా కొనసాగుతుంది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ పట్టే అవకాశం ఉంది. దాదాపుగా ఇంకా 500 మంది దాకా క్యూ లైన్ లో వేచి ఉన్నట్టుగా ప్రస్తుతం అనుకున్న సమాచారం. మొత్తం వాళ్ళు ఓటు హక్కు వినియోగించేంత వరకు కూడా పోలింగ్ కొనసాగుతుందని చెప్పేసి ప్రస్తుతం జిల్లాధికారులు చెప్పారు. వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టుగా పోలీసులు తెలుపుతారు. థ్యాంక్ యూ శివరాజ్.